కార్తీక మాసంలో వచ్చే ఉసిరికాయలతో కార్తీక మాసంలో చేసుకునే అన్నీ నేను ఒకటే రోజు చేసేసాను. ఏంటో ఆశ ఎక్కువ రోజులు బతికేద్దామనేమో. ఇదేమో ఉసిరి ఆమ్లా క్యాండీస్ లాగా అనమాట. ఇది చిన్న చిన్న ముక్కల్లా కోసి మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇది అంటే కట్ చేసేటప్పుడు ఈ పౌడర్ కొంచెం చల్లి అద్దుకొని బాక్స్లో వేస్తే అంటుకోవట. ఇదేమో ఇందులో పటిక బెల్లంలో ఊరేసి అవి బాగా అంతా అబ్జర్వ్ చేసిన తర్వాత స్వీట్ అంత పులుపు నిమ్మకాయ అంతా అబ్జర్వ్ చేసినాక ఎండలో పెట్టుకుంటే అవి ఆరిపోయిన తర్వాత మనం స్టోర్ చేసుకోవచ్చట. ఇది చింతపండుతో ఉసిరి ఆవకాయ. ఓకే, చింతపండు పులుపు చింతపండుతో. ఇది నిమ్మకాయతో ఉసిరి ఆవకాయ. ఇది కూడా అదే. ఇదేంటంటే మనం కోసేసిన తర్వాత గింజలు ఉంటాయి కదా, ఆ గింజలన్నీ వేస్ట్ చేయకుండా మళ్ళీ అదే కారం కలిపేసాను ఇందులో. అయిపోయినాయి. సో ఈ సంవత్సరం ఉసిరి పచ్చళ్ళు, క్యాండీలు, మురబ్బాలు అన్నీ అయిపోయినాయి. మళ్ళీ వచ్చే సంవత్సరం బాగుంటే కలుద్దాం. హ్యాపీ కార్తీక మాసం. ఓం నమః శివాయ. తిన్న తర్వాత చెప్తాను. బాయ్ బాయ్.